హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి లీన్ సిస్టమ్ చాప్టర్కి సంబంధించి లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్ చాప్టర్కి సంబంధించి లాస్ట్ 26 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 27th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 27th క్వశ్చన్? ఫస్ట్, పర్టైనింగ్ టు ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబిలిటీ దే ఆర్ టూ సిచ్యువేషన్స్. ఒక రెండు సిచ్యువేషన్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఫస్ట్ చూద్దాం. రిస్క్ ఎక్స్పోజర్ ఆఫ్ XYZ లిమిటెడ్. సో XYZ లిమిటెడ్కి రిస్క్ ఏముంటుంది ఎన్వైరన్మెంటల్ వల్ల. నెక్స్ట్, హౌ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు ABC లిమిటెడ్ ఫర్ రెడ్యూసింగ్ ద కాస్ట్. ఒకవేళ మనం ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని ఫోకస్ చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫోకస్ చేయడం వల్ల ఎట్లా కాస్ట్ తగ్గుతుంది అనేది రెండో క్వశ్చన్. సో ఫస్ట్ XYZ ఏముంది అండ్ ABC లిమిటెడ్ ఏముంది. XYZ లిమిటెడ్కి ప్యాకింగ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ XYZ లిమిటెడ్ వాజ్ ఆర్డర్డ్ to submit a yearly report to Ministry of Environment and Forest on activities which contain information concerning collection, recovery and recycling of packing waste, fulfillment of the target volume of recovered recycled packing waste by type of material and declaration that all compulsory contributions and taxes have been paid. సో ఈ XYZకి ఒక ఆర్డర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచి అండ్ ఫారెస్ట్ యాక్టివిటీ నుంచి వచ్చింది. ఏమని, ఇయర్లీ మీరు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్లో మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మీరు రిలేటింగ్ టు ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఏమేమి కలెక్షన్ చేస్తున్నారు, రికవరీ ఏముంది అండ్ రీసైక్లింగ్ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తున్నారు, వీటికి సంబంధించి మొత్తం చెప్పండి అని అంటున్నారు. సో వాటికి సంబంధించిన రిస్క్ ఏముంటుంది అనేది మనం చెప్పాలి. ఫస్ట్, ఆర్గనైజేషన్స్ increasingly how to demonstrate that are systematically managing all of their risk. మామూలుగా మనం రెగ్యులర్గా ఏదైనా బిజినెస్ ఉన్నని బిజినెస్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని సిస్టమేటిక్గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళ యొక్క అన్ని రిస్క్ని సిస్టమేటిక్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. దట్ ద రిస్క్ దట్ అరైజెస్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ అన్ ఆర్గనైజేషన్ మేడ్ బై అన్ ఎన్వైరన్మెంటల్ త్రూ ఇట్స్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్. సో వాళ్ళ యొక్క యాక్షన్స్ వాళ్ళ యొక్క డెసిషన్ని బేస్ చేసుకొని ఆ ఎన్వైరన్మెంటల్ అనేది ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎన్వైరన్మెంటల్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. సో వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఆఫ్ ఇంపాక్ట్, బిజినెస్కి ఇంపాక్ట్ అయ్యే ఏముంటాయి ఆర్గనైజేషన్కి అనేది చూసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు మేనేజ్ దట్ ఎనీ రిస్క్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఫాలోడ్ బై డీటెయిల్ అసెస్మెంట్. సో దీనికోసం ఏమంటే ఏ రిస్క్నైనా మీరు మేనేజ్ చేయగలగాలి. దట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ కానీ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ బై డీటెయిల్ అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ప్రాఫిటబిలిటీ. సో డీటెయిల్ అసెస్మెంట్ చేసుకోవాలి ఏ రిస్క్కి సంబంధించి అయినా. ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఏముంటాయనేది చూసుకోవాలి. తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి, దానికి డీటెయిల్ అసెస్మెంట్ చేసుకోవాలి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ద బెస్ట్ రెస్పాన్స్ ఆన్ ద ఐడెంటిఫైడ్ ఆర్ అవుట్ ఆఫ్ పాసిబుల్స్. సో ఏవైతే మీరు ఐడెంటిఫై చేసి ఉంటారో వాటికి వచ్చే రెస్పాన్సెస్ ఏముంటావో ఆ రెస్పాన్సెస్ అవుట్పుట్ ఏవైతే ఉంటావో వాటి వల్ల మనకి ఏముంటుంది అనేది తెలుసుకోవాలి. రెస్పాన్సెస్ బేస్డ్ అపాన్ ఇంప్లికేషన్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ఆల్టర్నేటివ్. సో ఒక్కొక్క ఆల్టర్నేటివ్కి ఒక్కొక్క రెస్పాన్స్ ఏం రెస్పాన్స్ వచ్చింది, ఆ రెస్పాన్స్ వల్ల మన బిజినెస్కి ఆర్గనైజేషన్కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్, బై అసెసింగ్ ద ఎన్వైరన్మెంటల్ రిస్క్ associated with their activities, process, product and services, XYZ Limited can identify their potential legal and business exposures. Non-compliance can cause. ఒకవేళ మీరు ఈ ఎన్వైరన్మెంటల్ రిస్క్ని ఏవేవి అసోసియేట్ అయినావో అంటే మన యొక్క యాక్టివిటీస్ కానీ మన యొక్క ప్రాసెస్ కానీ మన యొక్క సర్వీసెస్కి కానీ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయకుంటే నాన్ కంప్లై అయితే అంటే కంప్లై కాకుంటే మీకు ఏమేమి రిస్క్స్ వస్తాయి? ఎరోనియస్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫైన్స్ రావచ్చు, పెనాల్టీస్ కావచ్చు, లీగల్ కాస్ట్ కావచ్చు, డ్యామేజెస్ కావచ్చు. సో ఇవన్నీ మనకి పడవచ్చు. సో ఏమవుతుంది, XYZ లిమిటెడ్ హీజ్ ఎక్స్పోజ్ టు ఎన్వైరన్మెంటల్ రిస్క్. అది చూసుకోకుంటే అంటే నాన్ కంప్లై అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏవి? ఫైన్స్, పెనాల్టీస్, లీగల్ కాస్ట్ అండ్ డ్యామేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27లో సెకండ్ది. వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్? ABC లిమిటెడ్ హ్యాస్ అచీవ్డ్ 30% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ that through it go renewal initiative for the company. 30% of reduction represents cost saving of about 25 lakhs. సో ఒక 30% ఎనర్జీ కన్జంప్షన్ని యూజ్ చేయడం వల్ల గో రెన్యువల్ ఇనిషియేటివ్కి పోవడం వల్ల ఒక 25 lakhs సేవ్ అయినాయంట. దీనివల్ల మనకేం చెప్పినాము, ఫోకసింగ్ చేయడం వల్ల ఏమేమి ఆపర్చునిటీ ఉంటాయి, ఏమేమి కాస్ట్ తగ్గుతుందని అడిగినాడు. 25 lakhs ఆడనే కనిపిస్తుంది కదా. సో ఫస్ట్, ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ విల్ ఆఫ్టెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు రెడ్యూస్ కాస్ట్. మనకి సేవ్ అవ్వడమే కాదు మన కాస్ట్లు అనేది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్,
రెడ్యూసింగ్ కార్బన్ ఇంపాక్ట్ ఆఫ్టన్ రిజల్ట్ ఇన్ లో ఎనర్జీ కన్జంప్షన్స్. మీరు కార్బన్ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క కన్జంప్షన్ లెవెల్స్ అనేది లో అవుతుంది, రిజల్ట్ ఆఫ్ లోయర్ ఎనర్జీ కన్జంప్షన్స్. సో మీరు కార్బన్ని తగ్గించిన అనుకోండి, మీ కన్జంప్షన్ మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, హెన్స్ సేవ్ ద ఎనర్జీ కాస్ట్. సిమిలర్లీ ప్రోగ్రామింగ్ ఫర్ రెడ్యూసింగ్ వేస్టేజ్ ఇంప్రూవ్ ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ అండ్ రెడ్యూస్ ఆపరేటింగ్ కాస్ట్. మీరు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా అనుకోండి, ఏది మీ యొక్క ఎన్వైరన్మెంట్ ఫుట్ ప్రింట్ని తగ్గడానికి, వేస్టేజ్ని తీసేయడానికి అండ్ ఆపరేటింగ్ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం వల్ల ఏబీసీ లిమిటెడ్ ఏమైంది, కాస్ట్ అచీవ్ అయింది, 25 lakhs అచీవ్ అయింది. ఏది కాస్ట్ సేవింగ్ అచీవ్ అయింది, ఏది గ్రో రెన్యువల్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల. ఇనిషియేటివ్ బై రెడ్యూసింగ్ ఎనర్జీ కన్జంప్షన్. సో ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గించి ది సేవింగ్ రిప్రజెంట్స్ ఓన్లీ 30% రిడక్షన్. ఫర్దర్ రిడక్షన్ మే బీ పాసిబుల్. దట్ ఈస్ ఇది ఒక 25 lakhs సేవ్ కావడమే కాదు, ఈ సేవింగ్స్ అనేది ఇట్లనే కంటిన్యూ అవుతాయి. దట్ ఈస్ వైల్ రెడ్యూసింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ద ప్రాక్టీస్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఆల్సో ఎలిమినేట్స్ ఇఫ్ నాట్ ఎలిమినేటెడ్. ఒకవేళ ఎలిమినేట్ కాకుంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ప్రాక్టీసింగ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఆల్సో ఎలిమినేట్. నెక్స్ట్, ఒకవేళ ఎలిమినేట్ కాకుంటే ఏమవుతుందంటే బ్రింగ్స్ పాసిబుల్ రెసిడ్యువల్ లెవెల్ వరకన్నా తీసుకొని వస్తుంది మీ యొక్క ఇంపాక్ట్ అనేది. సో మొత్తం తీసేస్తుంది ప్రాబ్లమ్స్ని, ఆర్ ఆ ప్రాబ్లమ్స్ని ఆల్మోస్ట్ 0 వరకన్నా తీసుకొని వస్తుంది. నెక్స్ట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఎస్పెషల్లీ ద పెనాల్టీస్ అండ్ లెవీస్ హెన్స్ రెడ్యూస్ ద కాస్ట్. సో మీరు ఏవైతే ప్రివెంటివ్ అండ్ అప్రైజల్ కాస్ట్ని మీరు పెట్టుకుంటే దానివల్ల మీకు ఏమవుతుంది, మీ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇన్వాల్వ్స్. సో మీరు ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ పైన ఫోకస్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలపింగ్ క్లీనింగ్ టెక్నాలజీస్ అండ్ more energy efficient products or process which apart from saving the monetary resources for organizations. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీలో ఏమవుతుందంటే మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో, ఏదాని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ టెక్నాలజీస్ పైన ఆర్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ పైన ఆర్ ప్రాసెస్ పైన విచ్ అపార్ట్ ఫ్రమ్ సేవింగ్ ద మానిటరీ రిసోర్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఆల్సో కేపబుల్ టు బి పేటెంటెడ్ అండ్ దెన్ సోల్డ్ టు అదర్ ఆర్గనైజేషన్స్. సో ఇవి వీటి వల్ల ఏమవుతుందంటే మీరు సేవ్ చేసుకున్న టెక్నాలజీ, మీరు డెవలప్ చేసిన టెక్నాలజీస్, ఇవన్నిటి వల్ల మీకు మానిటరీ రిసోర్సెస్ ఏవైతే సేవ్ అవుతావో అండ్ అట్లా పేటెంట్ని పెట్టుకొని ఈ బ్రాండ్స్ యూజ్ చేయడం వల్ల మనకి తగ్గుతుందని మనం ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినాం అనుకోండి, ఆ బ్రాండ్స్ని మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు. హెన్స్ ఓపెన్ అప్ అండ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీనివల్ల ఏమవుతుంది, మన బ్రాండ్కి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఏబీసీ లిమిటెడ్ మే ఎర్న్ కార్బన్ క్రెడిట్ ఫర్ అటైనింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, reducing carbon impact through lower energy consumptions and may realize the same to actually generating revenue. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అడిగినారు. ఒకటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్స్పోజర్ రిస్క్ ఏమొస్తాయి, లీగల్ పెనాల్టీస్, తర్వాత కాస్ట్లు అవన్నీ వస్తాయి. అండ్ బెనిఫిట్స్ ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది, కాస్ట్ సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, రెడ్యూస్ అవుతుంది కాస్ట్, మనం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అనేది మొత్తం ఎలిమినేట్ చేస్తుంది. ఒకవేళ మొత్తం ఎలిమినేట్ చేయలేనప్పుడు రెసిడ్యువల్ లెవెల్కి తీసుకొని వస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 27. నౌ క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 28? దివ్య ఎంటర్ప్రైజెస్ ఈజ్ నోన్ హ్యాస్ ఫర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ అక్రాస్ ద ఇండస్ట్రీ. ఇట్ ఆపరేట్స్ 2 shifts, 2 షిఫ్ట్లో చేస్తారంట ఫర్ 9 hours ఈచ్ డే ఇన్ 26 days ఇన్ ఏ క్యాలెండర్ మంత్. ఎంత అవుతుంది, 2 × 9 × 26 ఎంత అవుతుందో చూడండి. నెక్స్ట్, ఇన్ ఏ క్యాలెండర్ మంత్ ఇట్ ఈస్ ఏ డ్రివెన్ ఇన్ హిట్స్ డ్రైవ్ ఫర్ ఎఫిషియన్సీ అండ్ ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ. ఇట్ అడాప్టెడ్ ద టీపీఎం, దట్ ఈస్ టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ టెక్నిక్ని తీసుకొని వచ్చినారు. అండ్ ట్రై టు మినిమైజ్ ద 6 big losses. సో కొన్ని 6 big losses ఉన్నాయి కదా, ఆ 6 big losses తీసేయాలి అనుకున్నారు. అవైలబిలిటీకి సంబంధించి 2, పర్ఫార్మెన్స్కి సంబంధించి 2, క్వాలిటీకి సంబంధించి 2. నెక్స్ట్, టాప్ బిజినెస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యూ బోర్డ్ మెంబర్స్ కండక్టెడ్ ద రివ్యూ మీటింగ్ with the head of maintenance department Mr. Hukum Singh and the head of production and operations Mr. Karthik Vishkaram. Mr. Karthik shared breakdown maintenance that is currently in practice under 3 pillars maintained. పిల్లర్ 3 ప్లాండ్ మెయింటెనెన్స్. టీపీఎంలో 8 pillars ఆఫ్ టీపీఎం అని మనం అంటాము. 8 pillars దానిలో 3rd pillar వచ్చేసి ప్లాండ్ మెయింటెనెన్స్. దట్ ఈస్ ఎన్వైరన్మెంట్ మస్ట్ మూవ్ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి పోలే అనుకుంటుంది. అండ్ he mentioned that during the most recent month 14 incidents of breakdowns happened which lead to downtime of 32 hours on assembly lines. సో ఏమైంది, యాక్చువల్గా ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల రీసెంట్ ఇయర్స్లో మొత్తం ఒక 14 ఇన్సిడెంట్స్ అయినాయి బ్రేక్డౌన్కి సంబంధించి. అండ్ 32 hours అసెంబ్లీ లైన్స్ అనేది డౌన్ టైం అయినాయి. నెక్స్ట్, మిస్టర్ సందన్ తిరుపతి
who is a board member and engineer by education, immediately responded that why preventive maintenance, why not ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎందుకు చేయాలి, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అని ఎందుకు అనకూడదు అనేది ఒక క్వశ్చన్ వేసినాడు. అండ్ ఆల్సో రైట్ ద కన్సర్న్ రిగార్డింగ్ హౌ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ విల్ బి మెజర్డ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ని ఈ ఎఫిషియన్సీ ఉంది అనేది ఎట్లా మెజర్ చేస్తాం అనేది ఇంకొక క్వశ్చన్. నౌ ఆన్ దిస్ మిస్టర్ కార్తిక్ రిప్లైడ్ ఎంటీబీఎఫ్ అండ్ ఎంటీటీఆర్ అంటే బిఫోర్ ఫెయిల్యూర్ ఎట్లుంది, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్లుంది అనేది అతను చెప్పినాడు. అంటే ఇది ఇంప్లిమెంట్ చేయకముందు ఎట్లుంటుంది, అది టైమ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిపేర్స్ ఎట్లుంటాయి అనేది చెప్పినాడు. కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి 2 మెథడ్స్ యూజ్ చేసినాడు. అంటే మనకి పర్టికులర్స్ ఎంటీబీఎఫ్ ఒకటి చెప్పాలి, ఎంటీటీఆర్ చెప్పాలి. నెక్స్ట్ రిగార్డింగ్ ద ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఈ సెడ్ దట్ IT team will be in better position to suggest data analytics capabilities. Hence, further cross-functionalities deliberation is required to reach the conclusions. Mr. Hakum opposes Mr. Karthik because the maintenance department is already under pressure, hence not in a position to practice preventive maintenance. Mr. Karthik said despite multiple rounds of training, the operators are not able to perform maintenance of their own. Under pillar 1 of TPM వచ్చేసి autonomous maintenance. Hence maintenance department becomes responsible to keep all missions in order to considering. సో ఇక్కడ మొత్తం 8 పిల్లర్స్ ఉంటామన్నాం. ఇప్పుడు ఇంకొక ఫస్ట్ పిల్లర్ ఏమి, అటానమస్ మెయింటెనెన్స్, నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ మెయింటెనెన్స్ ఆన్ దర్ ఓన్ అండర్ అటానమస్ మెయింటెనెన్స్. సో హెన్స్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ బికమ్ రెస్పాన్సిబుల్ టు కీప్ ఆల్ మిషన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద వియబిలిటీ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ ఆఫ్ మెయింటెనెన్స్ టు corrective and periodic maintenance. Ultimate top bosses decided to shift the preventive measures for 3 months. So ఎన్ని మంత్స్కి షిఫ్ట్ చేసినారు, 3 మంత్స్కి షిఫ్ట్ చేసినారు విత్ కండిషన్ రివ్యూ ఆఫ్ ఆఫ్టర్ 3rd month. సో ఆఫ్టర్ 3rd month అంటే బిఫోర్ ఈ మంత్కి ముందర ఏముంది, ఆఫ్టర్ దీని డూయింగ్ ఏముంది అనేది మనం చెప్పాలి. డూయింగ్ దీనికి సంబంధించి మిస్టర్ కార్తిక్ ఆస్క్డ్ టు సెండ్ ఏ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ రిపోర్ట్ టు కోప్ అప్ విత్ ఓవర్ అఫిషియన్సీ అక్యుపెన్సీ. ఆఫ్టర్ 3 months మిస్టర్ కార్తిక్ రిపోర్టెడ్ దట్ ఓన్లీ 6 ఇన్సిడెంట్స్, అప్పుడేమో 14 ఏమో ఇన్సిడెంట్స్ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు ఏంటైనాయి ఓన్లీ 6 ఇన్సిడెంట్సే బ్రేక్ అయినాయి ఇన్ ద రీసెంట్ మంత్ ఇన్ 3rd month విచ్ కాజ్డ్ 15 hours డౌన్ టైమ్. ఇంతకుముందు డౌన్ టైం ఎంత అయింది, 32 hours డౌన్ టైం అయింది, ఇప్పుడు 52 hoursకి డౌన్ టైం లేక వచ్చింది. Though during the 3rd month production unit remains operative only 14 days due to the force week. మనం రెగ్యులర్గా వర్క్ చేసేది ఎన్ని డేస్, 26 days, బట్ ఇప్పుడేమో 14 days చేసినాము, అంటే 14 × 2 × 9 hours. ఓకే, now analysis of effectiveness of preventive maintenance using MTBF, that is mean time between failure, అండ్ MTTR మీన్ టైమ్ టు రిపేర్స్. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేయడానికి టోటల్ ఆపరేషన్ టైం 2 times వస్తుందని చెప్పినాం మనం. ఆఫ్టర్ 3rd month, బిఫోర్ 3rd month. ఆఫ్టర్ 3rd month ఏమైంది, బిఫోర్ ఫస్ట్ వాళ్ళు వర్క్ చేస్తున్నదంతా 26 days ఇంటూ 2 shifts ఇంటూ 9 hours. బట్ ఆఫ్టర్ 3rd month ఏం చేసినాము, ఆ మంత్లో ఓన్లీ 14 days వర్క్ చేసినామని చెప్పినాము. 14 days ఇంటూ 2 × 9 hours. అండ్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, 14 ఇక్కడ, అండ్ ఇక్కడ 16. అండ్ డౌన్ టైం ఎంత అయింది, ఇక్కడ 32 hours అయినాయి, ఇక్కడ 15 hours అయినవి. మొత్తం ఇట్లా క్యాలిక్యులేషన్ చేసినాక అప్లిఫ్ట్ టైం చూసుకుంటే ఇవి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 436 to 37 అవుతుంది. నెక్స్ట్ MTBF ఇన్ అవర్స్ 436 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకోండి, మనకి ఏమొస్తుంది, MTBF వస్తుంది. అండ్ MTTR కావాలి అంటే ఈ అమౌంట్ ఈ టైంని డివైడెడ్ బై అండ్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎంతనే తీసుకోండి. MTBF అంటే టోటల్ ఆపరేషన్ డివైడెడ్ బై అప్ టైం మనకి ఎంత ఉంది, ఆపరేటింగ్ టైం బేస్డ్ అపాన్ ద గివెన్ డేటాకి సంబంధించి చూసుకుంటే అప్ టైం ఎంత ఉంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తీసుకోవాలి. వేర్ హ్యాస్ డౌన్ టైం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తీసుకుంటే MTTR వచ్చేస్తుంది. నెక్స్ట్ డెసిమల్ టు 2 digits. ఓకే, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పైనకి వచ్చి ఏది మనకు బెస్ట్ ఉంది, 2.29, 2.5, ఇక్కడ 31.14, 39.15 అంటే 31.14, ఇక్కడ 2.29, ఇక్కడ 39.5, ఇక్కడ 2.5 ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేద్దాం. హెన్స్ higher that MTBF ఈజ్ ప్రిఫరబుల్ బికాజ్ MTBFని ప్రిఫర్ చేయండి బికాజ్ ఇట్ రిప్రజెంట్ ద టైమ్ బిట్వీన్ ద 2 breakdowns, 2 breakdownsకి సంబంధించి తీసుకుంది. ఇట్ ఈస్ క్లియర్ ఎవిడెంట్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్
దట్ ఈస్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రిజల్ట్స్ ఈజ్ ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీ. సో ఎన్హాన్స్డ్ ప్రొడక్టివిటీలోనే ఉన్నాం, ఇక్కడ తక్కువ టైమే తీసుకున్నాము. అండ్ ప్రొడక్టివిటీ బికాజ్ టైమ్ బిట్వీన్ ద టూ బ్రేక్ డౌన్స్ ఇంక్రీజ్డ్ 39.5 ఫ్రమ్ 31.14. మనం ఆఫ్టర్ థర్డ్ మంత్ ఏమైంది, ఎంటీ బ్రేక్ డౌన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయినట్లే యాక్చువాలిటీ కనిపించకున్నప్పటికీ. నెక్స్ట్ మీన్ నౌ ఇన్సిడెన్స్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఆఫ్టర్ 39.5 అవర్స్ ఫర్ ద ప్రీవియస్ బ్రేక్ డౌన్ ఈవెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, 39.5 అవర్స్ తర్వాత బ్రేక్ డౌన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. వేర్ హ్యాస్ లోయర్ ద ఎంటీఆర్ ఈజ్ ప్రిఫరబుల్. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంటీపీఎఫ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హయ్యర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎంటీటీఆర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లోయర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు, ఇక్కడనేమో మనము డౌన్ టైం చూసినాం కాబట్టి డౌన్ టైం అనేది తక్కువ ఉండాలి, ఇక్కడ ఆపరేషన్ టైం చూసినాం కాబట్టి హయ్యర్గా ఉండాలి. దట్ ఈజ్ MTR is preferable because it is represent the time required to repair. It is evident from the above table that MTTR increased 2.5 hours from 2.29 hours. The most probable reason may be under preventive maintenance. More due care is performed because maintenance needs to be performed to prevent the breakdown rather after defective arises. So the scope of maintenance is వైడ్. నెక్స్ట్ డిసిమల్ అది అవసరం లేదు, అడ్వైజ్ చెప్తాం. అడ్వైజ్ ఏం చెప్పాలి, ఫస్ట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కంటిన్యూ విత్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బికాస్ MTBF ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ టైమ్ టు కమ్. ఇట్ మే పాసిబుల్ దట్ MTTR రెడ్యూస్ టు. సో ఈ MTBF అనేది ఎప్పుడైతే మనకి ఇంప్రూవ్ అవుతుందో, సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుందో, ఈ MTR అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు కట్ డౌన్ ద ఎంటీటీఆర్ని కట్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, రెడ్యూసింగ్ ద ఫస్ట్ మన యొక్క స్టాఫ్కి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి. ట్రైనింగ్ ఆఫ్ స్టాఫ్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అపార్ట్ ఫ్రమ్ ఇండికేషన్ ఆఫ్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ మెషినరీ యాక్సెసిబుల్ లైన్స్ వేర్ ఇన్ యూజువల్లీ బ్రేక్ డౌన్స్ అక్కర్స్. సో ఎక్కడెక్కడ బ్రేక్ డౌన్స్ అయితే ఎక్కడెక్కడ మనం వర్కౌట్ చేయాలి అనేది ప్రాపర్గా మన ఎంప్లాయీస్కి చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ఆఫ్టర్ అనదర్ క్వార్టర్ ఆర్ 2 MTTR not come down, then Divi Enterprise must consider moving to alternative, that is predictive analysis concept insight, where mean time అంటే ఏం చెప్పినాం మనం, ఆపరేటింగ్ టైం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎన్ని బ్రేక్ డౌన్స్ అయినవి. ఆర్ నెక్స్ట్ MTTR అంటే టోటల్ డౌన్ టైం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎన్ని బ్రేక్ డౌన్స్ అయినవి. MTBF describe the average time elapsed from one failure or breakdown to the next failure. MTBF can be calculated by using following formula. MTBF is equal to operating time divided by number of failures. Mean time to failure, MTTR, is an average time that it takes to repair something after the failure or breakdown. MTTR can be calculated by using the following formula, that is total downtime divided by number of failures. Both MTBF and MTTR are important in key performance indicator KPI for measuring the effectiveness of the preventive maintenance. Hence maintenance department is keen to measure and monitor this. Next 29. What is there in 29? 29 ముందర ఒక 10 minutes break.